ఒక్క లోకేష్ ని పైకెత్తడం కోసం ఎందరిని తొక్కేస్తున్నారో. తారకరత్న ఒక్కడే కాదు, నారా లోకేష్ బాధిత సంఘం చాలా పెద్దదే ఉంది. బాప్ 1 నంబర్ అయితే బేటా 10 నంబరి అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. కావాలంటే చూడండి, నారా లోకేష్ ని చంద్రబాబు తర్వాతి వారసుడిగా మలచడానికి అన్ని అర్హతలున్న జూనియర్ ఎన్టీఆర్ అస్తంగతుడయ్యాడా అంటే రాజకీయంగా ఎందుకు పనికి రాకుండా పోయాడా? ఒక పక్క అతడే కావాలంటూ ఫ్యాన్స్ కుప్పం నుంచి ఖమ్మం వరకు వి వాంట్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ డిమాండ్లు వినిపిస్తుంటే పాపం అతడు ఎంత మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండాల్సి వస్తోందా? నిజానికి సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం దక్కాల్సింది నందమూరి హరికృష్ణకు. హరికృష్ణ అంతగా ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో అలుపెరగని బాటసారిగా పయనించాడు. ఆయనకు దక్కింది అంతంతే. ఆయన తదనంతరం వారసత్వం అయినా సజావుగా అందుతుందా అంటే అది లేదు. లోకేష్ అనేవాడి కారణంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆశలు సమూలంగా గల్లంతు. అలాగని తన సొంత బాబాయి కొడుకు నారా రోహిత్ని ఏమైనా సినీ రాజకీయాల పరంగా ఎదిగేలా లోకేష్ అవకాశం ఇస్తాడా అంటే అది లేదు. ఇప్పటికే తండ్రి కారణంగా బాబాయ్ రామ్మూర్తి నాయుడు నామరూపాలు లేకుండా పోయారు. తర్వాత ఆయన కొడుకు నారా రోహిత్ సినిమాలో అంతంత మాత్రం. సెకండ్ ఇన్నింగ్స్లో రాజకీయాల్లో రానిద్దామనుకుంటే ఎక్కడా లోకేష్కి అడ్డు తగులుతాడో అని అతన్ని కూడా ఆమడంత దూరంలో పెట్టేశారు. అంతెందుకు, నారా నందమూరి కుటుంబాలు నారా వారి పల్లెకు వచ్చినప్పుడు నారా రామ్మూర్తి నాయుడే కాదు, కనీసం నారా రోహిత్ అయినా చుట్టం చూపుగా వచ్చినట్టు కనిపించదు. పక్క పార్టీ అధినేత జగన్ బాబాయికి చేసిన అన్యాయం గురించి 24 గంటలు ఊకదంపుళ్ళు దంచే నారా లోకేష్ తన బాబాయిని ఆయన కొడుకును ఎందుకంత పాతాళానికి తొక్కేస్తున్నారో సమాధానం చెప్పాలా వద్దా తమ్ముళ్ళు? నారా వారి కుటుంబం నుంచి ఉన్నది ఇద్దరు. ఆ ఇద్దరిలో తానొక్కడే మిగలాలన్న కక్కుర్తి కొద్దీ రోహిత్ను ఎలాగూ అనగదొక్కేశాడు. నందమూరి కుటుంబాన్ని చూసి చూడకుండా వదిలేస్తాడనుకుంటే అక్కడ లోకేష్ పాదముద్ర, దాని ప్రభావం అంతా ఇంత కాదు. ఇక లోకేష్తో పాటు ఇంకా చాలా మంది రాజకీయ వారసులున్నారు. వీరెవరికి లోకేష్ ముందు రాజకీయ ఎదుగుదల ఉండదు. ఇటు దగ్గుపాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావుల కొడుకు ఇలాగే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిన దుస్థితి. ఇక నందమూరి చైతన్య కృష్ణ లాంటి వారసులు సైతం నారావారి రాజకీయ చదరంగంలో పడి మగ్గిపోవాల్సిందే. ఒకవేళ తారకరత్న లాంటి వారు టీడీపీ నుంచి టికెట్ ఆశించి ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిద్దామనుకుంటే ఇక్కడ ఆశ అడియాసే. దివంగత తారకరత్న అయితే గుడివాడ నుంచి పోటీ చేద్దామనుకున్నాడు. కానీ ఇంతలో లోకేష్ పాద మహిమ బలంగా పనిచేయడం వల్ల ఇదిగో ఇలాంటి దారుణ మారణ స్థితి. దీంతో నారా వారిని దాటుకొని నందమూరి వంశానికంటూ మిగిలింది ఏతావాత చూస్తే ఒకే ఒక్కడు, అది కూడా లోకేష్కు పిల్లనిచ్చిన మామ నందమూరి బాలకృష్ణ ఎలాగోలా గత కొంతకాలంగా హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అంతో ఇంతో నెట్టుకొస్తున్నారు. ఆయన పార్టీ స్థాపించిన ఎన్టీఆర్కే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన నారసుర వంశం కదా అది. ఇక ఆయన వారసులనగా ఎంత? ఈ నత్తి నారా లోకేష్ను నవయువ నాయకుడిగా తీర్చిదిద్దడానికి ఎందరూ బలైపోవాలన్నమాట. ఏం పాదం రా బాబు, ఒక్క అడుగు వేశాడో లేడో అప్పుడే ఒకడు హతమైపోయాడు. ఇక ఎందరూ ఈ ఐరన్ లెగ్ వారసుడి ఖాతాలో మిగిలి ఉన్నారో మరి. అయినా ఆ వంశమే అంత. మొన్నంటే మొన్న లోకి బాబు, చంద్రబాబు ఇలా రోడ్ షోలు చేశాడో లేదో అలా డజన్ మంది తొక్కిసలాటలో హరి. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడి వంతు. అప్పుడే ఒక వికెట్ పడగొట్టేశాడు. అయినా తారకరత్న 23 రోజుల పాటు బెడ్ మీద ఎందుకుంచారో తెలుసా? అప్పుడే వెంటిలేటర్ వైరు పీకేస్తే అప్పుడు లోకేష్ పాదయాత్ర ఆపేయాల్సి వస్తుందని. ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే లోకేష్ యువగలం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ కావడం కోసం పాపం పవన్ కళ్యాణ్ కూడా సైడ్ కావాల్సి వచ్చింది. ఇక అప్పటికి పవన్ తానేంటో ఇష్టంగా చేయించుకున్న వారాహిని అలా సైడ్ పార్క్ చేసి తన దత్త తండ్రి నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే తెలుసుకోవచ్చు. ఒక్క లోకేష్ ఖాతాలో ఎందరిని ఇలా తొక్కేస్తుంటారో చెప్పడానికి ఇది ఇంకో సజీవ సాక్ష్యం. ఎవరైనా బండి పూజ చేసిన వెంటనే ఆ ఊపు ఉత్సాహంతో కదం తొక్కుతారు. లోకేష్ పుణ్యమాని సర్వం సిద్ధం చేసుకున్న వాహనం కాస్త పక్కన పెట్టాల్సి వస్తోంది. ఇలా నారసుర వారసుడు లోకేష్ వల్ల రాజకీయంగా బలవుతున్న లిస్టు చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.